పట్టుదల నాకైతే నచ్చదు. ఎలా ఉందన్నా పట్టుదల? పట్టులేదన్న సినిమాలో ఏమి లేదు. పట్టు పెట్టినా కదా, పట్టుకున్నా కదా. పట్టు పెట్టలేదు కానీ కింద నుంచి పెద్ద కొబ్బరి మాట పెట్టారు. అది కనుక తీసుకోవడం కష్టం, ఆడు పెట్టుకోపోవడం మంచిది. బయటకు వచ్చి అంటే యాక్షన్ సీన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. లేదు, క్లైమాక్స్ లో ఒకటే ఒకటి ఫైట్ పెట్టాడు, అది కూడా అష్టదరిద్రంగా ఉంది. నాకు నచ్చల. బాగుంటదేమో అనుకుని వచ్చాను, నిజంగా చెప్తున్నా. బాగాలేదు అసలు. వద్దులే ఇంక చెప్తే బాగోదు. కానీ అజిత్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఒకసారి చూసుకోండి హ్యాపీగా. బాగా అజిత్ గారు తీయాల్సిన సినిమా కాదంటారు అనేది. అజిత్ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మంచి యాక్షన్ సీన్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే మరీ హై మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. ఒక మామూలు కమర్షియల్ మూవీలా ఉండదు. దట్ ఈస్ జస్ట్ మేడ్ ఇన్ స్టైల్ ఆఫ్ హాలీవుడ్ మూవీ అండ్ సినిమాటోగ్రఫీ ఈస్ ఎక్సలెంట్. And background score is, when compared to other movies of Anirudh, it's little bit disappointed because he used the same music again and again. But yeah, ఒకసారి మీరు చూడొచ్చు. Like it is not a complete OTT watchable. సో యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించారు? చాలా బాగా అనిపించాయి యాక్షన్ సీన్స్. లూప్ లేకుండా ఆయన అంత స్టాండ్స్ చేయడం, ఆ కార్ని పల్టీలు కొట్టడం అంతా చాలా బాగా అనిపించింది. సో ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా వస్తుంది. హాలీవుడ్ రేంజ్ సినిమా అనొచ్చు, బట్ నాట్ అ గుడ్ మూవీ అని చెప్తాను. నాట్ అ బెస్ట్ మూవీ అని చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించాయి? ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఎలా ఉందండి మూవీ? It was good, బాగుంది. యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించాయి? It was mass. సో అజిత్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అజిత్ యాక్షన్ బాగుంది, త్రిష బాగుంది. ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ మాస్. మ్యూజిక్ బాగుంది. అనిరుద్ మ్యూజిక్ ఎలా? పట్టుదల బాగుంది. బాగుంది. ఓకే. యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించాయి? బాగుందన్న, అన్ని మాసా ఉంది. అజిత్ సార్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుందన్న అన్ని. ఓకే. సో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అన్న. ఓకే.